హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుందండి. ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా టీ కూడా ఇచ్చేసాను తాగమని చెప్పేసి. ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు పాస్తా చేద్దామని చెప్పి పాస్తాకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి నేనైతే చాలా సింపుల్గా చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను. ఇంకా దీంట్లో కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసేసి ఒక్క విజిల్ అయితే పెట్టేసాను, చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా అది కుక్ అయ్యే లోపు అయితే ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసుకుంటానండి. నేను ఇంకే వెజిటేబుల్స్ అయితే వేయను. దీంట్లో క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ మనం తింటామో అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏ వెజిటేబుల్స్ వేయను, సింపుల్గా చేస్తాను. టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా దీంట్లో అయితే టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇదంతా కూడా ఇలా మగ్గించేసుకొని దీంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఇదంతా మగ్గిపోయినా కారం వేసేసుకొని కలిపేసుకుంటే మనం పాస్తా ఉడికించి పక్కగా పెట్టుకున్నామండి. అదంతా కూడా చక్కగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదంతా అయ్యేలోపు ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోతుంది కదా. తర్వాత అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి చక్కగా. అంతేనండి, చాలా సింపుల్గా పాస్తా అయితే చేస్తాను. ఇంకా ఇలా ఉప్పు కారం పసుపు టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మగ్గించేసుకున్నాం కదా ఆయిల్. ఇంకా పాస్తా ఉడికించుకొని కూడా వేసేసి ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని కలుపుకుంటే మనకి కింద ఉన్న అంతా కూడా వీటికి బాగా పట్టుకుంటుంది అనమాట. మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకుంటే కిందది కిందనే ఉంటుంది, పైనది పైదే ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. అలా కాకుండా ఇలా మొత్తం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే మొత్తం బాగా కలిసిపోతుంది. ఇలా అంతా కలుపుకొని అయిపోయినాకండి లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడైతే ఇలా చీజ్ అయితే వేసుకుంటున్నా అండి. చీజ్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే చీజ్ అయితే వేసేసాను. ఒక కప్ అనుకోండి కొంచెం వేసేసుకొని చక్కగా మొత్తం అయితే కలిపేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకుంటే ఆ వేడిక అనేది చీజ్ బాగా కరుగుతుంది అనమాట. ఇంకైతే ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. చక్కగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంక వచ్చేసండి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ సోఫాలో కవర్స్ అయితే అండి నేను ఎప్పుడు వేస్తాను కదా బ్లూ కలర్, అవి అయితే అసలు కదలవండి. ఇవి ఊరికి కదిలిపోతానే ఉంటాయి అనమాట. మొత్తం నాకైతే అలా ఉంటే నచ్చదు. నాకైతే నీట్గా ఉండాలన్నమాట. ఇంకా అవన్నీ కూడా నీట్గా అయితే వేసేసుకుంటున్నాను. నా దగ్గర అయితే ఒక 2 సెట్లు అయితే ఉన్నాయండి. ఒకటి తీస్తే ఒకటి వేస్తారనమాట. ఇంకా ఇవైతే వేసేసుకున్నాను. ఈ రెడ్ కలర్ ఏంటంటే కొంచెం సిల్క్గా అనిపిస్తాయి, జారిపోతూ ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకా చెప్పేసి నీట్గా అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకున్న అయితే దీని మీద అయితే ఉల్లిపాయలు అయితే పెడతా కదండి, ఇంకా అదేం పెట్టకుండా ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంట్లోకి అయితే ఎంట్రన్స్ అవ్వగానే కనిపించేది మెయిన్ ఇదే కాబట్టి ఇక్కడైతే నేను చాలా నీట్గా అయితే పెట్టుకుంటానండి. ఎవరు వచ్చినా ఇక్కడే కూర్చుంటారు కాబట్టి ఇంకా అదంతా కూడా నీట్గా అయితే నేను ఎప్పుడు క్లీన్గా పెట్టుకుంటాను అనమాట. ఇవంతా కూడా రోజుకు ఒకలాగా అయితే పెడతానండి. ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా, ఉల్లి బాల్ అవన్నీ కూడా. ఇంక ఉల్లి బాల్ తీసేసి ఈ ఫ్లవర్ వాజ్ అయితే పెట్టానండి. ఇది మనం తయారు చేసాం కదా, మనం ముందు వీడియోలో కూడా ఉంది మనం ఎలా పెయింట్ వేసామని చెప్పేసి. చాలా బాగా వచ్చిందండి. దాంట్లోకి అయితే ఇలా ఒక బంచ్ అయితే పెట్టేశాను, చాలా బాగుందనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసండి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేసి రసం పెడదామని చెప్పి చిక్కుడుకాయలు అయితే ఒలుచుకుంటున్నాను అనమాట కూర్చొని. చిక్కుడుకాయ ఫ్రై చేయడం అయితే చాలా ఈజీ కానండి, వలడమే చాలా టైం పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఒలుచుకొని అయితే ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇవి కూడా చాలా సింపుల్గానే చేసేస్తాను. ఆల్రెడీ వంట అయితే మనం ముందు వీడియోస్లో అయితే ఉన్నాయండి, అందుకని నేను పూర్తిగా అయితే షేర్ చేయలేదు. ఇంకా ఇలా చిక్కుడుకాయలు అయితే నీట్గా వాష్ చేసేసుకొని మా తాలింపులో వేసేసుకొని మగ్గించుకోవడం అనమాట. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అన్నీ కూడా అయిపోయినాయండి. ఇంకా లంచ్కి అయితే చేసేద్దామని చెప్పేసి కూర్చున్నాము. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై రసం అయితే పెట్టానండి వేడివేడిగా. సండే అయితే మా ఇంట్లో నో నాన్ వెజ్ అండి, ఓన్లీ వెజ్ అనమాట ఈరోజు. ఇంకా ఇలా అయితే చేసేసాను. ఇంకైతే ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని అలా బయటకు అయితే వెళ్ళామండి. గో కార్టింగ్ అయితే వెళ్ళామన్నమాట. మా అబ్బాయికి అయితే చాలా ఇంట్రెస్ట్ అలాంటివి అయితే. ఇంకా వాళ్ళ డాడీ అయితే అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఇంకా పాప నేను కూడా వెళ్తానంటే నాకే వద్దమ్మా ఒక్కదానివే అని చెప్పి, అంత చిన్న పిల్లల్ని అయితే ఒక్కరిని వెళ్ళనివ్వరంట. వాళ్ళు ప్రాక్టీస్ ఉంటే ఓకే అంట. ఫస్ట్ టైం అయితే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి అన్నారు. ఇంక మా వారు నేను వెళ్తాలే అన్నారు.
ఇంకైతే బాబు అయితే ప్రిపేర్ అయ్యాడనమాట. హెల్మెట్ అన్నీ కూడా పెట్టుకొని, ఇంకా డ్రెస్ కూడా అయితే బాబు సైజు లేదని చెప్పేసి ఇవ్వలేదు. ఇంకా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ అయితే వెళ్తున్నాడు. ఫస్ట్ టైమేనండి మా బాబు కూడా డ్రైవ్ చేయడం, కానీ చాలా బాగా అనిపించింది. బాగానే నేర్చుకున్నాడు. వాళ్ళు ఎలా చేయాలని చెప్తారనమాట. ఇంకా వాడికైతే వచ్చేసింది, మంచిగానే నడిపాడనమాట. ఇంకా వాడు నడిపేలోపు అయితే మేమైతే ఇంకా అక్కడ పక్కనే అండి, అసలు ఎంత బాగున్నాయోనండి సన్నజాజి పూలు అయితే చెట్టు నిండా బాగున్నాయి అనమాట. ఇంక వీడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇది చూసుకుంటే అయితే నేనైతే ఈ పక్కన ఈ చెట్లకైతే ఎంత సన్నజాజి పూలు, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఈ గేట్ మొత్తం అల్లుకుందనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే చాలా పెద్ద చెట్టు, 2 చెట్లు 3 చెట్లు ఉన్నాయి, బాగా అల్లుకున్నాయి. చాలా మంచిగా పూలు కూడా వచ్చినాయి. ఎవ్వరు కొయ్యలేదండి, అలానే ఉన్నాయి చెట్లకైతే. బాగా అనిపించింది అనమాట. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.